హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం 52 వీక్ కి లోకి దగ్గరగా ట్రేడ్ అవుతున్న సాలిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ టీసీఐ ఎక్స్ప్రెస్ అండి. ఈ కంపెనీ వేరియస్ మోడ్స్ లో ట్రాన్స్పోర్ట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ డైవర్సిఫైడ్ కస్టమర్ బేస్ కి క్యాటర్ చేస్తుందండి. ఇందులో ఆటోమోటివ్, ఫార్మాసిటికల్, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ అండ్ టెలికాం లాంటి సెవెరల్ ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. అక్రాస్ ఇండియా 900+ ఓన్ సెంటర్స్, 40,000 పికప్ పాయింట్స్, 50,000 డెలివరీ పాయింట్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఇండియాలో 95% పిన్ కోడ్స్ ని ఇది కవర్ చేస్తుంది. 14 మార్చ్ 2024 కంపెనీ షేర్స్ అనేవి 52 వీక్ లోకి హిట్ అయ్యాయండి. కంపెనీ షేర్స్ ప్రైస్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్, అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ తగ్గడం అని చెప్పొచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ టీసీఐ ఎక్స్ప్రెస్ ఆపరేషన్స్ ని స్ట్రీమ్ లైన్ చేయడానికి అండ్ కస్టమర్ సర్వీస్ ఎన్హాన్స్ చేయడానికి టెక్నాలజీ అండ్ ఆటోమేషన్ లో ఇన్వెస్ట్మెంట్ ని హెవీగా పెడుతుందన్నమాట. అండ్ దీనికి మెయిన్ ప్రయారిటీ కూడా ఇస్తుంది. అలాగే కంపెనీ తన బ్రాంచ్ నెట్వర్క్స్ ని ఎక్స్పాండ్ చేయడానికి, కస్టమర్ యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3,980 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE అనేది 26.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.2% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 34 రూపీస్ 40 పైసా ఉందండి. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 38 ఉంటే స్టాక్ PE 30.2 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ టీసీఐ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ అండి. అండ్ మోర్ ఓవర్ కంపెనీకి డెట్ కనుక మనం చూస్తే జస్ట్ 10.5 crores మాత్రమే ఉంది. సో ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. కంపెనీ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 317 crores సేల్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ లో 312 crores పోస్ట్ చేసింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో పెద్దగా గ్రోత్ అయితే లేదు. అండ్ మార్చ్ 2023 లో 326 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ అనేది సేల్స్ డీ గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 17% నుండి 14% కి తగ్గడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో 38 crores పోస్ట్ చేస్తే 2024 మార్చ్ లో 32 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ ఉంది. అండ్ డిసెంబర్ 2023 లో 32 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ నో చేంజ్ అనమాట నెట్ ప్రాఫిట్ లో. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 69.61% ఉందండి. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. ఇది ఒక రీజన్ గా చెప్పుకున్నాం కదా. 2.93% నుండి 2.42% కి. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ మాత్రం పెరిగింది అనమాట. 8.35% నుండి 8.92% కి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.07% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 1038 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 27% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 30% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ మన 52 వీక్ హై గనక చూస్తే 1700 అండి. 52 వీక్ లో వచ్చేసరికి 997 రూపీస్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ కంపెనీ షేర్ అనేది 52 వీక్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ గుడ్ ఇయర్ ఇండియా అండి. ఈ కంపెనీ టైర్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ లో ఎంగేజ్ అయ్యింది అనమాట. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మెయిన్ గా ఆటోమోటివ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారండి. ఎస్కాట్స్, మహేంద్ర ట్రాక్టర్ లాంటి మేజర్ ఆటోమోటివ్ కంపెనీస్ కి సర్వీస్ ఇస్తుంది. కంపెనీ షేర్స్ 28 మార్చ్ 2024 52 వీక్ లోన్ టచ్ చేసేయండి. కంపెనీ షేర్స్ డిక్లైన్ కి మెయిన్ రీజన్ ఏంటంటే టైర్ ప్రొడక్షన్ కి అవసరమైన కీ కమోడిటీస్ లైక్ రబ్బర్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం అండ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది నెగిటివ్ గా మారమని చెప్పొచ్చు అనమాట. అడిషనల్ Q3 లో కంపెనీ ఫార్మ్ సెగ్మెంట్ రిజల్ట్స్ అనేది వీక్ గా రిపోర్ట్ చేసిందండి. అండ్ ట్రాక్టర్ ఇండస్ట్రీ అనేది డీ గ్రోత్ ని ఫేస్ చేస్తుంది అనమాట. సో ఫార్మ్ టైర్ లో లీడింగ్ ప్లేయర్ లో ఉన్న గుడ్ ఇయర్ అనేది యాన్యువల్ వాల్యూమ్స్ కూడా తగ్గాయి అనమాట. ఇది కంపెనీ రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ రెండింటిని ఇంపాక్ట్ చేసిందండి. రా మెటీరియల్ ప్రైసెస్ మరింత పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్ తో Q4 పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ కావచ్చు అనమాట. సో దీనివల్ల స్టాక్ ప్రైస్ మీద ప్రెజర్ అనేది ఉంటుంది. లుకింగ్ అహెడ్ గుడ్ ఇయర్ ఇండియా ఇండియన్ ప్యాసింజర్ కార్ మార్కెట్ లో పెరుగుతున్న లగ్జరీ అండ్ SUV సెగ్మెంట్ టార్గెట్ గా చేసుకొని న్యూ కాంటెంపరీ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ అలాగే లాంచింగ్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఫార్మ్ సెగ్మెంట్ లో తన లీడర్షిప్ పొజిషన్ ని కంటిన్యూ చేస్తూ ప్యాసింజర్ వెహికల్ టైర్ మార్కెట్ లో లార్జర్ షేర్ ని క్యాప్చర్ చేయడం మీద టార్గెట్ చేసుకుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 2,833 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 25.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.6% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 23.9 ఉంటే స్టాక్ PE 21.4 ఉంది. సో PE రేషియో వైజ్ గుడ్ ఇయర్ ఇండియా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ అనేది 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 57 రూపీస్ 50 పైసా ఉంది. అండ్ మోర్ ఓవర్ కంపెనీకి డెట్ అనేది జస్ట్ 7.12 crores మాత్రమే ఉందండి. సో ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఈ కంపెనీ మార్చ్ 2024 కి సంబంధించి ఇంకా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయలేదు. అండ్ లాస్ట్ 4 years నుంచి కంపెనీ సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అయితే ఉందండి. మార్చ్ 2023 లో 2,928 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 7% ఉంది. నెట్ ప్రాఫిట్ 123 crores పోస్ట్ చేసింది.
అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి, 74%. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 8.05%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 17.21% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1228 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో ఎటువంటి రిటర్న్స్ కూడా పోస్ట్ చేయలేదన్నమాట. అండ్ మన 52 వీక్ లో గనక చూస్తే 1100 అండి. 52 వీక్ హై అనేది 1451 రూపీస్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ కంపెనీ షేర్ కూడా 52 వీక్ లో దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ ట్రాన్స్పెక్ ఇండస్ట్రీస్ అండి. ఇది ఒక కెమికల్ కంపెనీ అనమాట. ఎక్సెల్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పార్ట్ అండి. ఇది వైడ్ రేంజ్ ఆఫ్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ చేస్తుంది అనమాట. ఇది టెక్స్టైల్, ఫార్మా, అగ్రోకెమికల్ అండ్ అడ్వాన్స్డ్ పాలిమర్స్ తో సహా డైవర్స్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి క్యాటర్ చేస్తుంది. ఈ కంపెనీ క్లోరినేటెడ్ కెమిస్ట్రీ యూజ్ చేసి ప్రొడక్ట్స్ మేకింగ్ చేస్తుంది. ఓవర్ ది ఇయర్స్ ఇది యాసిడ్, ఆల్కల్ క్లోరైడ్ తయారు చేస్తూ ఈ ఫీల్డ్ లో లార్జెస్ట్ ప్లేయర్స్ లో ఒకటిగా మారిందనమాట. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే డిఫెన్స్ అప్లికేషన్స్ లో కూడా యూజ్ చేస్తారండి. ఈ కంపెనీ షేర్ కూడా 52 వీక్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతుందండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంపెనీ లాస్ట్ 2 క్వార్టర్స్ లో బ్యాక్ టు బ్యాక్ ఎఫ్ఐ స్టేక్ అనేది రిడక్షన్ అవ్వడం, అలాగే అడిషనల్లీ డిసెంబర్ క్వార్టర్ లో కంపెనీ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ అనేది 24.5% డిక్లైన్ రిపోర్ట్ చేసింది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా 43.1% డిక్లైన్ అయిందనమాట. ఇది సెకండ్ రీజన్. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ గ్లోబల్ ప్రెసెన్స్ ని ఎక్స్పాన్షన్ కూడా స్టార్ట్ చేసిందండి. సౌత్ అమెరికా, యురేషియా అండ్ జపాన్ లో న్యూ క్లయింట్స్ తో పార్ట్నర్షిప్ ఫార్మ్ చేసిందనమాట. కంపెనీ కరెంట్లీ క్లోరిన్ అండ్ నాన్ క్లోరిన్ కెమిస్ట్రీలో న్యూ ప్రొడక్ట్స్ పైప్ లైన్ మీద పనిచేస్తుంది. మల్టీ సింథసిస్ ప్రొడక్ట్స్ లో స్ట్రాంగ్ ఆపర్చునిటీని చూస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 943 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 9.47%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.12%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 69 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ PE 36.4 ఉంటే స్టాక్ PE 24.4 ఉంది. సో ఇది కూడా PE రేషియో వైపు చూస్తే అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ 70.3 crores మాత్రమే ఉంది. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 148 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ ఇన్ డిసెంబర్ లో 148 crores పోస్ట్ చేసింది అనమాట. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది లేదు. అండ్ మార్చ్ 2023 లో 202 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది సేల్స్ లో డీ గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 19% నుండి 12% కి తగ్గింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 5 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు డిసెంబర్ క్వార్టర్ లో 14 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2023 లో 22 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా డీ గ్రోత్ ఉంది. సో ఇది మెయిన్ రీజన్ అనమాట కంపెనీ షేర్ ప్రైస్ తగ్గడానికి. మార్చ్ 2024 లో కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.47% ఉంది. అండ్ జూన్ లో మనం కనుక చూస్తే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.85 ఉంటే సెప్టెంబర్ లో 1.86 ఉంటుందండి. అండ్ డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0.95% తగ్గింది. అండ్ మార్చ్ క్వార్టర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 0 అయిపోయింది ఎఫ్ఐ షేర్ హోల్డింగ్. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది 1.79% ఉంది. లాస్ట్ 5 క్వార్టర్స్ నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుంది 1.79%. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 40.69% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1687 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 1% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కంపెనీ 52 వీక్ లో కనుక చూస్తే 1615 రూపీస్ అండి. అండ్ హై వచ్చేసరికి 2287 రూపీస్ అనమాట. సో ఆల్మోస్ట్ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ కనుక చూస్తే 1687 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది 52 వీక్ లోకి దగ్గరగానే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ సాతియా ఇండస్ట్రీస్ అండి. ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ తో ఇండియాలోనే లీడింగ్ వుడ్ అండ్ అగ్రో బేస్డ్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్ లో ఒకటిగా ఉందన్నమాట. ఈ కంపెనీ వేరియస్ స్టేట్ బోర్డ్స్ కి డైరెక్ట్లీ పేపర్ అనేది సప్లై చేస్తుంది. స్టేట్ ఆర్డర్ లో కంపెనీకి 10 to 12% మార్కెట్ షేర్ ఉందండి. కంపెనీ షేర్ మార్చ్ 13, 2024 లో 52 వీక్ లోన్ టచ్ చేసింది. దీనికి రీజన్ ఏంటంటే ఎఫ్ఐ స్టేక్ తగ్గడం, అలాగే కంపెనీ Q3 లో పూర్ రిజల్ట్స్ ని రిపోర్ట్ చేయడం, డిసెంబర్ 2023 లో ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ కనుక చూస్తే 11.5% డిక్లైన్, అలాగే నెట్ ప్రాఫిట్ 38.8% డిక్లైన్ ని రిపోర్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ అలాగే మిషనరీని మోడర్నైజ్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. అలాగే న్యూ పేపర్ మిషన్స్ ని సెటప్ చేయాలనుకుంటుంది. దీని వల్ల ప్రొడక్షన్ కెపాసిటీ అనేది డబుల్ అవుతుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1141 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 20.3%, రిటర్న్ ఈక్విటీ 30% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 21 రూపీస్ 80 పైసా ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 8.06 ఉంటే స్టాక్ PE 5.23 ఉందన్నమాట.
సో PE రేషియో వైజ్ సాతియా ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ అండ్ మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది 343 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 114 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీ డెట్ అనేది కొంచెం హెవీగా ఉంది. 425 crores ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 52.46% ఉందండి. బట్ లాస్ట్ 2 quarters నుంచి కూడా FI షేర్ హోల్డింగ్ అనేది గ్రాడ్యువల్లీ తగ్గుతుంది అనమాట. మార్చ్ 2024 కి 2.07% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 45.46% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 114.85 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అనమాట. అండ్ 1 year పీరియడ్ లో జస్ట్ 3% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కంపెనీ 52 వీక్ హై కనుక చూస్తే 155 రూపీస్ అండి. అండ్ 52 వీక్ లో వచ్చేసరికి 104 రూపీస్ అనమాట. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 52 వీక్ లోకి దగ్గరగానే ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ రాజ్ రతన్ గ్లోబల్ వైర్ అండి. ఈ కంపెనీ ఆటోమొబైల్, ఎయిర్ క్రాఫ్ట్, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ టైర్స్ లో యూజ్ చేసే బీడ్ వైర్ అలాగే స్టీల్ వైర్ ని తయారు చేస్తుంది అనమాట. ఈ కంపెనీ ఇండియా అండ్ థైలాండ్ లో ఆపరేషన్స్ చేస్తుందండి. ఇండియాలో టైర్ బీడ్ వైర్ సెగ్మెంట్ లో 50% మార్కెట్ షేర్ ఉంది. అపోలో టైర్స్, బ్రిడ్జ్ స్టోన్, సిఎట్, MRF, మిచ్లిన్, టయో టైర్స్ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఉన్నాయండి. ఈ కంపెనీ షేర్ కూడా 28 మార్చ్ 2024 52 వీక్ లోని టచ్ చేసింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కంపెనీ ఫైనాన్షియల్ 2024 లో ఫ్లాట్ రెవెన్యూ గ్రోత్ అలాగే నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ అనేది 28.5% డిక్లైన్ అయిందనమాట. అండ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అనేది 11% తగ్గింది. అండ్ మోర్ ఓవర్ మార్చ్ క్వార్టర్ లో MF హోల్డింగ్ కూడా తగ్గిందండి. లుకింగ్ అహెడ్ కంపెనీ ఫైనాన్షియల్ 2025 ఎండింగ్ కి 1,25,000 టన్స్ ప్రొడక్షన్ ని టార్గెట్ గా పెట్టుకుంది. అడిషనల్ చెన్నై ఫెసిలిటీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయనుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,970 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 17.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 14 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 191 crores ఉంది. మనం కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 240 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్ 2023 లో 233 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో పెద్దగా గ్రోత్ అనేది లేదు. అండ్ మార్చ్ 2023 లో 219 crores సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది ఫ్లాట్ గ్రోత్ అనేది ఉందన్నమాట సేల్స్ లో. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 15% నుండి 14% కి తగ్గింది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది ఫ్లాటిష్ గా ఉందండి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నో చేంజ్ అనమాట. మార్చ్ 2023 లో 20 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 20 crores అండ్ మార్చ్ 2024 లో కూడా 20 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది లేదు. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 65.13% ఉంది. అలాగే FI షేర్ హోల్డింగ్ అనేది 0.87% ఉంటే TS షేర్ హోల్డింగ్ మాత్రం 8.69% నుండి 7.97% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.02% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 585 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 21% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL అయితే 22% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కంపెనీ 52 వీక్ లో గనక చూస్తే 578 రూపీస్ అండి. 52 వీక్ హై వచ్చేసరికి 882 రూపీస్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ కంపెనీ షేర్ కూడా 52 వీక్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సో ఇవ్వండి 52 వీక్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్మాల్ క్యాప్ స్టాక్స్. 52 వీక్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంది ఇన్వెస్టర్స్ కి ఏంటంటే టెంప్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ రీబౌండ్ అయ్యి గుడ్ రిటర్న్స్ ఆఫర్ చేస్తాయి. హవెవర్ 52 వీక్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతున్నాయి అంటే దాని అర్థం గుడ్ బై అని అర్థం కాదండి. స్టాక్ ప్రైజెస్ చూసి తొందరపడి ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ తీసుకోవద్దు. 52 వీక్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ క్యాష్ ఫ్లోస్, ఎర్నింగ్స్, డెట్ అనాలిసిస్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కంపెనీస్ పర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేసే ఇండస్ట్రీ ట్రెండ్ అలాగే ఎకనామిక్ కండిషన్స్ ని కూడా అనలైజ్ చేయడం అనేది చాలా అవసరం అండి. ఈ వీడియోలో నేను చెప్పిన 5 స్టాక్స్ కి సంబంధించిన ఇండస్ట్రీ ట్రెండ్స్ అనేవి పాజిటివ్ గా ఉన్నాయి అండ్ ఓవరాల్ ఎకనామిక్ కండిషన్ కూడా పాజిటివ్ గా ఉంది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.